హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం తర్వాత చాలా చోట్ల మోస్తరు వర్షం పడింది. రాత్రి 9 తర్వాత కుండపోత వర్షం కురుస్తోంది. ఉన్నట్టుండి వర్షం రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఉప్పల్, రామంతపూర్, నాంపల్లి, అబిడ్స్, కోటి, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్పురి, మౌలాలి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడుతోంది. అటు జిల్లాల్లోనూ ఉదయం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఏకదాటిగా వర్షం పడింది. భారీ వర్షంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో వర్షంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు, పరేడ్ జరిగాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో జనం ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురియటంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలులతో జగిత్యాల జిల్లాలో మామిడి తోటలకు నష్టం జరిగింది. మామిడి పూత రాలటం, కొమ్మలు విరగటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలతో పాటు కరీంనగర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పత్తి, మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్, దహేగాం, సిద్పూర్ టీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. అటు మెదక్ జిల్లా శివంపేట, నర్సాపూర్లలో భారీ వర్షం కురిసింది. నాట్లు వేసే సమయంలో వాన పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. ఈ ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర తీర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.